అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 24వ అధ్యాయమైన విశ్వామిత్రునికి వానరముఖం కలుగుట గురించి చెప్పుకుందాం. శూద్ర స్త్రీ వృత్తాంతం. మాఘమాసమందలి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో కలిసి భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దైవత్వము నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేక ఉండిపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా చూచెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు, నీవు తపస్వివై ఉండి కూడా కామతుష్ట గల వాడవైతివిగాన నీకు కోతిముఖం సంభవించును అని విశ్వామిత్రుణ్ణి, ఓసి కులట, నీవు పాషాణమై పడి ఉండు అని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేసేదేమీ లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోనై నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగా నదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇంతటితో మాఘపురాణం 24వ అధ్యాయం సంపూర్ణం. మరలా 25వ అధ్యాయంతో కలుసుకుందాం.